రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది నేతలు వయసు రీత్యా లేదంటే ఇతర కారణాలతో ఎన్నికలలో పోటీ చేయమని చెబుతున్నారు. తాజాగా ఇదే జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని చేరారు. తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని, ఇవే తనకు చివరి ఎన్నికలని కొడాలి నాని స్పష్టం చేశారు. దీంతో నాని వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని ఎన్నికలలో పోటీ గురించి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. 2029 ఎన్నికలలో పోటీ చేయనని తెలిపారు. ప్రస్తుతం నా వయస్సు 53 ఏళ్లు, మళ్ళీ పోటీ చేసేసరికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయస్సులో నేను ఎన్నికలలో పోటీ చేయలేను. అందుకే 2029 ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పారు. నా కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదని, నా తమ్ముడి కొడుక్కి ఆసక్తి ఉంటే అప్పటికీ పోటీలో ఉండవచ్చని తెలిపారు. దీంతో కొడాలి నాని రాజకీయ వారసుడు ఆయన తమ్ముడి కుమారుడేనని ఆయన సన్నిహిత వర్గాలలో చర్చ జరుగుతోంది. గుడివాడ రాజకీయాలలో కీలక నేతగా నిత్యం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను టార్గెట్ చేసే నేతగా కొడాలి నానికి పేరుంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి గుడివాడ నుండి మరోసారి పోటీ చేయనున్నారు. మరోవైపు కొడాలి నాని ఆరోగ్యంపై ఇటీవలి కాలంలో అనేక రకాల పుకార్లు వస్తున్నాయి. వాటిలో ఎంత నిజమన్నది తెలియదు, కానీ ఆయన రోజు రోజుకు బలహీనమవుతున్నారని ఆయనను దగ్గరగా చూసిన వాళ్లకు అర్థమవుతుందంటున్నారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని వైసీపీ నేతలు అంటున్నారు.